రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్తున్న రాహుల్ గాంధీ తెలంగాణ స్పీకర్ ఇచ్చిన తీర్పుపై స్పందించాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ నిర్ణయంపై స్పందించిన ఆయన ప్రజాస్వామ్యంలో ఇవాళ బ్లాక్ డే అన్నారు. 2 ఏళ్ల పాటు విచారణ జరిపిన స్పీకర్ చివరికి క్లీన్ చిట్ ఇవ్వడం విడ్డూరమంటూ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి పార్టీ మారినట్లు ఆధారాలు లేవడం ప్రజాస్వామ్యం కాదన్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పార్టీ ఫిరాయింపుల విషయంలో ఇచ్చిన తీర్పు ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఇది ఒక చీకటి రోజు. 2 సంవత్సరాల పైగా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పట్ల విచారణ పేరు మీద కాలం వెల్లిబుచ్చుతూ కొండను దవ్వి ఎలుకను కూడా పట్టిన చందంగా లేకుండా పోయింది. పూర్తిగా అపహాస్యం చేస్తారు ప్రజాస్వామ్యాన్ని. కళ్ళకు ముందు ఇవాళ ఒక పార్టీ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే 6 నెలలు గడవక ముందే కాంగ్రెస్ పార్టీ కండువా స్వయంగా ముఖ్యమంత్రి కప్పి పార్లమెంట్ ఎన్నికల్లో లోక్సభకు పోటీ చేస్తే అది ఫిరాయింపులోకి రాదని చెప్పడము ఎంత విడ్డూరంగా ఉన్నదంటే ఇది ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఇవాళ ఇంత దిగజారేటువంటి ఒక రాజకీయాలు తెలంగాణలో కొనసాగడము, మొత్తం ఇవాళ సభ్య సమాజం కూడా సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి